హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చింది, ఇప్పుడే చూశాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పచ్చు. అది కూడా కష్టమే, కానీ టైంపాస్కి చూడొచ్చు అంతే. నేను ఈ సినిమా చూడకముందు ట్రైలర్ చూశాను. ఏదో కామెడీ మూవీ అన్నారు కదా అని చూద్దాం అనుకున్నాను. చూశాను, సినిమాలో కామెడీ తప్ప మిగతావన్నీ చూపించారు. కొంచెం ల్యాగ్ చేశారు. ఎనీవే, చాలా కాలం తర్వాత బ్రహ్మానందం గారి వాయిస్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఇంకా పోతే ఈ సినిమాలోని స్టార్ క్యాస్టింగ్ కూడా పర్వాలేదు. మన నరేష్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా యాక్టింగ్ చాలా బాగానే ఉంది. డైరెక్టర్ గారు ఈ సినిమా తీయకముందు మలయాళంలో వచ్చిన ఫ్యామిలీ సినిమా చూసి దాన్ని తెలుగులో ఇలా తీసారేమో అనిపించింది. ఎందుకు అలా అనిపించిందో కొంచెం డీటెయిల్గా వెళ్దాం. కథ విషయానికి వస్తే, వీరాంజనేయులు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వీరాంజనేయులు కట్టుకున్న ఇల్లు అమ్మేయాలనుకుంటాడు. ఆ ఇల్లు గోవాలో ఉంటుంది. అయితే అసలు వీరాంజనేయులు కట్టుకున్న ఇల్లు ఎందుకు అమ్మాలనుకున్నాడు, అసలు ఇల్లుని అమ్మారా లేదా అన్నదే మిగతా స్టోరీ. అసలు గోవాకి ఎందుకు వెళ్ళారు ఫ్యామిలీ మొత్తం అన్నదే మిగతా స్టోరీ. అక్కడక్కడ కొంచెం నవ్వు తెప్పిస్తాయి, అంటే మరీ కొన్ని సీన్స్ మాత్రమే అంతే. ఈ సినిమా కామెడీ కాదు, ఒక ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామా అని అనొచ్చు. స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు ఫ్యామిలీ సినిమాలోని కూడా ఈ రకమైన స్టోరీనే కానీ ఉంటుంది. ఇక్కడ ఇల్లు అమ్మడానికి ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్తే, అక్కడ ఫ్యామిలీ సినిమాలోని మొత్తం కాశీ ట్రిప్ గురించి ఉంటుంది. సినిమాని కంపేర్ చేస్తే రెండు ఒకేలా ఉంటాయి, కానీ ఒకటి కాదు. సరే, ఇదంతా వద్దు. ఒక్క మొక్కలు చెప్పాలంటే టైంపాస్ మూవీ. ఈ మూవీ అవైలబుల్ ఆన్ ఈటీవీ విన్. మీరు ఈ మూవీ చూస్తే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.